హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రెజెంట్ మనతో 'గద్దర్' మూవీ హీరో బోస్ గారు ఉన్నారు. ఒకసారి మనం సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. సార్ 'గద్దర్' అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టడం జరిగింది? 'గద్దర్' గారు ఈవెన్ దో మన అంటే మీరు ఎందుకు అడిగారనేది నేను అర్థం చేసుకోగలను. మన హ్మ్. తెలంగాణలో 'గద్దర్' గారి ఏమన్నా లింక్ ఉందా అనే మైండ్ సెట్‌తోనే ఉంది. అడిగారా? అంతేనా? ఆ మైండ్ ఉంది నాకు. లేదు. మీరు 'గద్దర్' అనేది ఇంగ్లీష్ డిక్షనరీ చూడండి. హ్మ్. 'గద్దర్' అనే దానికి రెవల్యూషనరీ అనేది మీనింగ్ ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ యూ గూగుల్ ఇట్ ఆ డిక్షనరీలో 'గద్దర్' అనే పదానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అంటే హిందీలో గాని హ్మ్. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ. రెవల్యూషనరీ. రెవల్యూషన్ అంటే విప్లవకారుడు హ్మ్. మీనింగ్. సో, దీంట్లో ఏంటంటే నేను ఒక విలేజ్‌లో ఒక కైండ్ ఆఫ్ విప్లవంగా క్రియేట్ చేసేస్తాను. హ్మ్. అంటే ఒక విలేజ్ యొక్క అవసరాల కోసం రోడ్లు, వాటరు, హాస్పిటల్ ఇలా అవసరాల కోసం ఒక విప్లవాన్ని ప్రకటిస్తాను. హ్మ్. ఎగనెస్ట్ ఎమ్మెల్యే. ఓకే. అందుకని ఆ టైటిల్ యాప్ట్‌గా తీసుకున్నాం. సో ఏంటంటే ఓహ్, మీకు స్టోరీ వచ్చిన తర్వాత ఇదే లైన్‌ని మీరు చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను బేసికల్‌గా మీకు తెలిసే ఉంటది. నేను జనసేన స్పీకర్ ప్యానెల్ మెంబర్‌ని. ఓకే. నాకొక ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారి లాంటి ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ నాకుంది. సో, చాలా ఆవేశం అయి పడిపోతా ఉంటాను. సమాజంలో జరిగే కొన్ని విషయాల మీద గానీ, లేకపోతే ఏదో కొన్ని అకౌంటబిలిటీ మీద చాలా ఆవేశం వచ్చేస్తా ఉంటది. హ్మ్. ఏదో చెప్పాలని తపన. మెసేజ్ ఇవ్వాలని గాదు. అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఐడియాలజీని మార్చాలి. జనాల్లో ఆలోచనలో సంథింగ్ షుడ్ బి అరే! ఇది కదరా కరెక్ట్ అని చెప్పి అది తప్పు, ఇది ఒప్పు, ఇదిగో అకౌంటబిలిటీ అంటే నేను ప్రతి డిబేట్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒకటే మాట చెప్తానండి. ప్రజలందరూ గూడా హ్మ్. మెజారిటీ ప్రజలు పాలిటిక్స్ అంటే మన ఆంధ్ర రాష్ట్రాలు ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో న్యూస్ ఛానెల్ వచ్చేసాక గానీ, ఒక సైట్స్ తీసుకున్నాక గానీ, పాలిటిక్స్ అంటే ఏంటంటే సీఎం ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో కరెక్ట్. ఒక సైడ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అవును. అలాగే వాడు వాడు పంచ్ డైలాగులు చెప్పడం. హ్మ్. అధికారంలో వచ్చాక పక్కనోడి మీద ఆహ్, బురద వాడు జల్లడం. బురద జల్లడం. దాంతో పాటు రివెంజ్ తీసుకుంటేనేమో ఈ ఫేవర్ ఉన్నోళ్ళేమో ఆనందపడడం. అపోజిషన్ వోళ్ళేమో అరే బాధపడ్డం. అరే కక్ష ఏందిది సాధింపు కక్ష చర్యలు. సాధింపు చర్య అనడం. హ్మ్. అక్కడ ఏం జరుగుతుంది? ఈ అల్టిమేట్‌గా పాలిటిక్స్ అంటే ఇది అనే ఒక మైండ్ సెట్‌కి మనం నెట్టివేయబడాం యాక్చువల్‌గా. తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. అవును. కానీ వాట్ ఈస్ యాక్చువల్లీ పాలిటిక్స్? అంటే యాంకర్‌గా నువ్వు గాని, నేను ఒక సీఏగా నాకు గాని, లేకపోతే ఒక మనిషిగా నేను శ్రీనగర్ కాలనీలోనే ఉంటాను. హ్మ్. ఈ ఏరియాలో ఉంటున్నందుకు నాకు కావాల్సిందేంటి? మంచి శ్రీనగర్ కాలనీలో రోడ్డు. ఎన్విరాన్మెంట్ అంతా చెత్త ఏయకుండా చూసుకోవడం. ఏసినా గాని క్లీన్‌గా పెట్టడం. వాటర్ ఫెసిలిటీ నాకు ఎండాకాలంలో కూడా ఇవ్వడం. హ్మ్. కరెంట్ పోకుండా 24 అవర్స్ సప్లై చేయడం క్వాలిటీ కరెంటు. అవునా? అవును. ఇది బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ కామన్ రిక్వైర్మెంట్స్. ఇది ఎవడైతే తక్కువ ఖర్చుతో ప మంచిగా చేయగలడు, అడ్మినిస్ట్రేషన్ చేయగలడు అనే దాన్నే రాజకీయం. అవును. అది మర్చిపోయి ఇంకేదేదో చేస్తాం. ఈ ఆలోచనాన్ని ఇది తప్ప అన్నీ చేస్తున్నాం. డివైడ్ అయిపోయాం మనలో మనం. హ్మ్. రకరకాల రీజన్స్‌తో. అవును. నేనేమంటున్నా అంటే నువ్వు డివైడ్ కొట్టుకో. అదన్నీ ఇయన్నీ జరిగాక పైనయి కొట్టుకో. హ్మ్. ముందు ఇయన్నీ ఉన్నాయో లేవో ముందు క్వెషన్ చెయి. అవును. దిస్ ఇస్ వాట్ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. నువ్వు నీ ఏరియాలో క్వెషన్ చెయి. మీరు నమ్మరు. మన స్టూడియో పక్కన ఇప్పుడు ఉడిపి హోటల్ పక్కన పెద్ద చెత్తేస్తున్నారు. అవునుంది. మీకు 1 మంత్ 6 మంత్స్ నుంచి చెత్తుంది. నేను ఇప్పటికి ఒక 20, 30 కంప్లెయింట్స్ చేశాను. హ్మ్. ఇప్పుడు చేయలా. మొన్న ఓ రోజు చాలా ఫైర్ అయిపోయాను కంప్లెయింట్‌లోనే. చెత్త నా కొడకలారా మీరు అసలు జీహెచ్ఎంసీ వాళ్ళేనా? చెత్త నా కొడుకులారా మీరు అని బూతులు తిట్టేసా వాళ్ళని. ఏది కంప్లెయింట్‌లో. హ్మ్. మై జీహెచ్ఎంసీ అప్లికేషన్ ఉంది. ఎన్ని సార్లు చెప్పాలి? దాని పక్కనే ప్లే గ్రౌండు స్కూల్ పిల్లలది. డెఫ్ అండ్ డంబ్ స్కూల్ ఉంది. పక్కన హోటల్ ఉంది. మీరు ఇలాంటి చెత్త కుప్ప తీసుకొచ్చి రోడ్డు మీద ఏస్తున్నారని చెప్పి ఫైట్ చేసి ఆల్‌మోస్ట్ 4 మంత్స్ నుంచి ఒక 20, 25 కంప్లెయింట్స్ ఇచ్చాక నిన్న ఆయన కాల్ చేసి సార్ ఇలా అవుతుందని నాకు తెలీదు. మేము ట్రై చేస్తున్నాం. మా ఏరియాలో లేదని చెప్పి ఇప్పుడు మొత్తం క్లీన్ చేశారు. మీరు చూసారో లేదో ఈరోజు? హ్మ్. మీరు నియర్ బై ఉంటే ఒకసారి ఎళ్లి రండి. అక్కడ అసలు ఇంక చెత్త అనేది లేదు. హ్మ్. చెత్త కూడా ఎనీయట్లా వేరే వాళ్ళని. క్లీన్ చేశారు. ఇప్పుడు నేను దాన్ని అక్కడ చెట్లేను. అంటే నాకు కావాల్సింది ఈ ఏరియాలో క్లీన్‌నెస్ కావాల్సింది నేను పోరాడాను కదా! హ్మ్. మెల్లిగా దీన్ని క్వెషన్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఏరియాలో మీకు కావాల్సింది ఏంటో క్వెషన్ చేయండి. హ్మ్. ఇప్పుడు నేను ఈ సినిమాలో ట్రైలర్‌లో మీరు చూడండి నాకు 2000 ఇవ్వలేదని కేస్ పెట్టాను. అవును. నీకేది కోర్ట్‌లో. నీకేది రాదని నువ్వు కేస్ పెట్టు రేపు పొద్దున. హ్మ్. 2000 నేనే చదువుకోలేదు. మైండ్ సెట్ నాకు 2000 కోసం కేస్ పెట్టా. నువ్వు మీ ఏరియాలో నీకేం కాలేదు. అది ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్? నిన్ను సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు అని నువ్వు పోరాడు అంటున్నా. హ్మ్. కేస్ పెట్టక్కర్లా. నువ్వు క్వెషన్ చెయ్యి అనే మైండ్ సెట్‌ని పరిచయం చేయాలనే ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటదండి. అకౌంటబిలిటీ యూ నో పాలిటిక్స్‌లో అకౌంటబిలిటీ రావాలి. అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీస్ పెరగాలనే మైండ్ సెట్‌లో ఈ ఈ భావాలతో ఈ సినిమా లైన్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు మీరు చెప్పిన దానికి ఉపోద్ఘాతం అంతా చెప్పా బ్యాక్‌గ్రౌండ్. సో ఏంటంటే నా క్వెషన్ ఏంటంటే ఏదైతే మీరు ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక అర్థమైంది. పల్లెటూరులో తీశారు. అవును. పల్లెటూరులో వాతావరణం కలిగింది.
సో మీ మూవీలో పల్లెటూరులో ఎటువంటి రాజకీయాలు జరుగుతాయో అవి కూడా పెట్టారా? ఆహ్, ఎందుకంటే సిటీ రాజకీయం వేరు, పల్లెటూరు రాజకీయం వేరు. నిజం చెప్పుకోవాలంటే. 2 వెండికి బంగారంకి ఉన్నంత తేడా ఉండిద్ది. అవును. సో పల్లెటూరు షూట్ చేశారు కాబట్టి పల్లెటూరులో ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో ఒక ఇదంటారు దాన్ని పంచాయతీ జరుగుతాయో అలాంటియన్నీ ఆ మూవీలో ఉన్నాయా? అంటే మేమేం మెసేజ్ ఇవ్వలేదండి. హ్మ్. పల్లెటూరులో జరిగేదానికి ఏది రైట్, ఏది రాంగ్ అది అని మెసేజ్ ఓరియెంటెడ్ కాదు. ఆ! ఏదైతే అది మొత్తం చూపిచ్చారా అంటున్నా పల్లెటూరులో షూట్ చేసింది మొత్తం గాని. అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ చూపించామండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. యాహ్! ఎందుకంటే ఏ సినిమా అయినా సరే నువ్వు రైట్, నేను రైట్ అని ఉండదండి. హ్మ్. ఎవరిదైనా సరే ఏ సినిమా అయినా సరే ఇదే రైట్ అని ఉండదు. అవును. పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంటది. హ్మ్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం విలేజ్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి విలేజ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎమ్మెల్యే ఏం చేసి ఉండాలి? దేనికోసం పోరాడాము? అనే దాన్ని ఒక మంచి ఏమంటారు ఒక స్టోరీ లైన్ తీసుకొని చేసాం. హ్మ్. అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. హ్మ్. దానికి గద్దర్ అనే వ్యక్తి ఎంత దూరం వెళ్ళాడు? హ్మ్. ఏ లెవెల్ దాకా వెళ్లి దాన్ని సాధించాడు? లేదా దాన్ని కొత్తగా ఏమైనా ట్రై చేసాడా? రెగ్యులర్ వేలో ట్రై చేసాడా? రెగ్యులర్ వే వెళ్లి గొడవ పడ్డాడా? అరిసాడా? కోప్పడ్డాడా? ధర్నా చేసాడా? లేదా కోర్ట్‌లో కేసేసాడా? హ్మ్. కోర్ట్‌లో కేసేస్తే ఏందంటే అదో డిఫరెంట్‌గా ఉంది. కానీ కోర్ట్‌లో కేసేసిన విధానానికి దేనికుంది? 2000 ఇవ్వలేదని ఉంది. మరి 2000 ఇవ్వలేని దానికి మరి విలేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధం ఏంటనేది ఆ స్టోరీని ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళాం మేము. ఇప్పుడు మీరు ఏదైతే మీరు నమ్ముకున్న నాయకుడు, మీరు నమ్ముకున్న పార్టీ జనసేన ఉందో, మీ మూవీ వల్ల ఆ పార్టీకి ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. సెకండరీ అది పక్కన పెట్టండి. ఫర్దర్‌గా ఏదన్నా చా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదండి. ఇది మా అంటే హెల్పింగ్ అంటే అదే కాదు. రిప్రజెంట్ జనసేనకి ఫేవర్‌గా ఏదైనా తీసారా లేదండి. మూవీ? నథింగ్ అండి. ఈ సినిమాలో మనం అసలు ఏ పార్టీకి అగైన్స్ట్ కాదు. ఏ పార్టీకి ఫేవర్ కాదు. హ్మ్. వి జస్ట్ వాంట్ టు షో యాక్చువల్‌గా పీపుల్స్ మైండ్ సెట్ చూపించడానికి ట్రై చేసాం. హ్మ్. మన పీపుల్ అదే ఇందాక చెప్పాను కదండీ. అవేర్‌నెస్ అవును. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అవేర్‌నెస్. ఇక్కడ రాజకీయాలు తప్పు కాదండి. రాజకీయాలు అంటే వాళ్ళేమన్నా సెపరేట్‌గా పుడతారా? మనలాంటి మనుషులే కదా! ఇప్పుడు నేను కూడా రేపొద్దున రాజకీయ నాయకుడినైతే నేను కూడా మనలోంచి ప్రజల్లోంచి ఎళ్ళినోడినే కదా! అవును. నాకు మెల్లిగా గెలవడానికి అవకాశం కోసం నేను రకరకాల తాయిలాలు ఇస్తా ఉంటాను. దానికి అవతల వాళ్ళు దేనికి పడతారనే దాని మీదే మన ఇంపార్టెన్స్. నేనేమన్నా అంటే డబ్బులు ఇస్తున్నారు అనే దగ్గర మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వనోడిని కూడా మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేస్తే అది హ్మ్. మన తప్పవుతది. హ్మ్. అది మన తప్పవుతది అని ప్రజల్ని ఆలోచించేలాగా కొంత నాకు మెసేజ్ ఇవ్వట్లేదు. కానీ అండర్‌నీత్ కైండ్ ఆఫ్ ఆ ఆలోచన రేకెత్తించేలాగా మేము ట్రై చేసాం స్టోరీ లైన్. ఎన్ని డేస్ తీశారు సార్ ఈ మూవీ అనేది? మొత్తం 25 డేస్ అండి అప్రాక్సిమేట్‌లీ. ఇప్పుడు మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వాల్సింది. ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయింది. మా డైరెక్టర్ గారికి ఎందుకు చెప్పాలి. సార్? ఎందుకు ఇంత గ్యాప్ మా వచ్చింది? మా డైరెక్టర్ గారు వీడియో ఇంటర్వ్యూ చేస్తే ఇదిగో మాస్టర్ మీకేం బానే ఎళ్లి నువ్వు నీ పని నువ్వు చేసుకుంటావు. మమ్మల్ని మాత్రం దొబ్బేస్తున్నారు అన్ని చోట్ల. నేను అడిగానండి. ఆ! దిస్ ఈ పాయింట్‌కి మనకు ఆ వేడిలోనే కనెక్ట్ అవుతామండి. హ్మ్. వి షుడ్ రిలీజ్ ఇట్ అని చెప్పాను. హ్మ్. అంటే లేదన్నా ఏదైనా పొలిటికల్ పార్టీ ఒత్తిడి వల్ల ఛీ! ఇలా ఛీ! ఛీ! అస్సలు లేదండి. ఆ! అసలు ఇది యూట్యూబ్‌లోనే పెట్టి దొబ్బుతాం గానీ అలాంటిదేం లేదు. ఒకవేళ అలాంటి ఒత్తిడి ఉంటే ఆ! యూట్యూబ్‌లో ఫ్రీగా పెట్టేస్తాను. ఆ మైండ్ సెట్‌లో ఉన్నాం మేము. అలా ఏం లేదు. మొత్తం తెగించి ఆ! బయటకొచ్చారా? అంటే పార్టీకి సంబంధం లేదండి. మీరు హ్మ్. రిలీజ్ అయ్యాక మీరు చూడండి. హ్మ్. మీరు రిలీజ్ అయ్యాక మళ్ళీ మాతో ఇంటర్వ్యూ చేయండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు రిలీజ్ అయ్యాక చెప్పండి. అప్పుడు ఇదే స్టేట్‌మెంట్ ఇవ్వండి. నేను ఒప్పుకుంటా. కాకపోతే మీరు అడిగిన ఒక క్వెషన్‌లో అయితే ఐ కెన్ సే వన్ వర్డ్. అంటే ఇది ఫ్యాషన్ కాదు. పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకోవడం ఫ్యాషన్ కాదు. సిన్స్ ఐ యామ్ ఎ స్పీకర్ ఆఫ్ ది పార్టీ. మీ చుట్టుపక్కల, మన చుట్టుపక్కల లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం వరకు ఎళ్దాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని అందరిని ఒక లైన్‌లో నుంచోబెడదాం. మీరు గాదు. ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఎవరైనా చదువుకున్న వ్యక్తిని పట్టుకొని, ఉన్న వాళ్ళలో నిజాయితీ పరుడెవరో సొంత అవకాశాలను కూడా పక్కన బెట్టి, అంటే ఉన్న అవకాశాలను వదిలిపెట్టి, నిస్వార్థంగా అసలు డబ్బులనే కాదు, లేదా పవర్ కోసమని గాదు, కేసుల కోసమని గాదు, లేపోతే ఆ లెగసీ కంటిన్యూ చేయడం కోసమని గాకుండా, నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేస్తుంది ఎవరు నాయకులు వీళ్ళందరిలో ఎవరయ్యా బెటర్ అని. మిగతాలతో కంపేర్ చేయొద్దు. జయప్రకాష్ నారాయణ పెట్టొద్దు మళ్ళీ. ఈ సీఎం రేస్‌లో ఉన్న వాళ్ళ వరకు పెట్టి, హ్మ్. ఎవరైనా పెడితే ఎవరు చెప్తారు? పేరు చెప్తారు. పవన్ కళ్యాణ్. సో, మన సినిమాలో ఏంటంటే అండి, అలాంటి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇది. అంటే నాట్ ఓన్లీ పెద్ద లెవెల్‌లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన సొంతగా ఒక్క సినిమా సైన్ చేస్తే 50,00,00,000 వస్తాయి. అవును. అయినా కూడా ఎలక్షన్ టైమ్‌లో ఆయనకి విరాళాలు రాలేదండి. ఒక ఆయన 10 నమ్మట్లే. సెకండ్ ఆయన్నెవరు చాలా తక్కువ మంది నమ్మారాయన నాలాంటోళ్ళు. అంటే ఐడియాలజీ నమ్మడానికి. మళ్ళీ మళ్ళీ మార్చుకుంటున్నారు. ఐడియాలజీ మారుతుంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. స్టాండ్స్ కరెక్ట్‌గా లేదు. ఒకసారి ఒకటి, ఒకసారి ఒకటి తిక్కలోడు ఇయన్నీ రకరకాల మాటలు మాట్లాడారాయన్ని. బట్ ఆయన ఉద్దేశ్యం అకౌంటబిలిటీ పెంచడమే. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఆవేశపడు చెప్పేస్తున్నాడు మనసులో ఉంది. డిప్లొమాసీ రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్దాం అనుకుంటాడు. ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద మాట్లాడతాడు. రేపు ఇన్ఫర్మేషన్ మారాక దాన్నొచ్చే అండర్‌స్టాండింగ్ మీద మాట్లాడతారు. హ్మ్. ఎప్పటికప్పుడు అది అంతేగాని రేపొద్దున ఇంటర్వ్యూ నేను ఇట్లా మాట్లాడాను కదా! రేపొద్దున మనకి ఇది తప్పు ఏయ్! మనకి అలా ఇయన్నీ లేదాయనకి.
ఆయనకు లెక్కలేదు, ప్రజలకు మంచి జరుగుతుందా నేను సపోర్ట్ చేస్తాను. సో సేమ్ వేలో విలేజ్ లో కూడా ఒక పిచ్చినాకులు ఉంటారు మాలాంటి వాళ్ళు. ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఊళ్ళు, మీ ఊళ్ళో కానీ మా ఊళ్ళో కూడా పిచ్చినాకులు ఉంటారు. మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. వీళ్ళు వీళ్ళు మళ్ళా సిటీకి వచ్చి పని చేసుకోరు, మన చదువు చేసుకోరు. వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉంటే అదో రకమైన ప్రైడ్నెస్ వాళ్ళకి. వాళ్ళ దగ్గర విషయం ఉంటది. వాళ్ళు ఊళ్ళో కష్టపడతా ఉంటారు, ఏదో ఇలాగే లేనిపోయి గొడవలోకి వెళ్ళి గొడవ పడతా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొబ్బుతా ఉంటారు వాళ్ళని. అరే ఎందుకురా నీ గొడవలో, ఎందుకురా పద్దాలు ఇంటి మీద తీసుకొస్తావు, ఈ బాధ ఉంటుంది. వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం అండి. ఎందుకంటే వాళ్ళందరూ డబ్బు కోసం, పవర్ కోసం కాకుండా కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు. అలాంటి పిచ్చి వ్యక్తే ఇది గద్దర్. సో జనసేన పవన్ కళ్యాణ్ లాంటి స్టోరీ ఇది. ఆయన వ్యక్తిత్వానికి కొంచెం దగ్గర ఉంటుంది. కాకపోతే లార్జర్ దెన్ లైఫ్ ఏమో ఆయన లైఫ్, మాది ఒక చిన్న విలేజ్ లెవెల్. సో మూవీలో గద్దర్ అనే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఇప్పుడే చెప్పారు ఒక పిచ్చోడు ఉంటారు అలా చెప్పి, ఆ పిచ్చోడు క్యారెక్టర్ పిచ్చోలా ఉండిద్దా, లేకపోతే రూత్లెస్ గా ఉండిద్దా, లేకపోతే అమాయకుడిగా ఉండిద్దా? ఎందుకంటే అమాయకుడు అంటే 2000 కోసం కోర్టులో కేసు ఇచ్చిన ట్రైలర్ చూసా అలా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అని? ఇన్ఫాక్ట్ ఇతనికి ఏంటంటే అండి అసలు ఏది సంబంధం లేదు ఈయనకి. ఈ గద్దర్ ఎలాంటిది, ఏం సంబంధం లేదంటే ఊరి గురించి కానీ దేని గురించి అసలు సంబంధం లేదు. నాకు అనవసరం అంటాడు. రోజు తాగామా, సపోజ్ తాగడానికి డబ్బులు లేవు, వెంటనే వెళ్ళి ఆ తాగడానికి సరిపడా రేపు రోజున పని చేసుకొని డబ్బులు సంపాదించి మళ్ళీ తాగామా, మైండ్ సెట్. ఈ ఇంట్లో ఈ ప్రపంచంలో ఏమైతే నాకెందుకు అనే మైండ్ సెట్. అక్కడి నుంచి ఊళ్ళో ప్రాబ్లమ్స్ తనకి ఎందుకు తీసుకున్నాడు అంటే, అంత రిలేటివిటీ ఏమిటి, నాకు ఊరు ప్రాబ్లం నాకు కావాలి, ఊళ్ళో ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఎందుకు తీసుకున్నాడు అనే దగ్గర ఒక చిన్న ఇష్యూ జరగడం వల్ల అది ఊళ్ళో ప్రాబ్లం ఓన్ చేసుకొని నేను దీన్ని సాల్వ్ చేయాలనుకుంటాడు. సాల్వ్ చేసుకున్న టైంలో ఆబ్వియస్లీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, నువ్వే ఎవడరా పోరా అంటాడు. అన్నసరికి మనోడు కోపం వచ్చి దీన్ని ఎట్లయినా సరే ఎమ్మెల్యే మీద నేను కేసు పెట్టి చేయాలని చెప్పి వాడు ఈ పందా తీసుకుంటాడు, ఈ 2000 దాన్ని. అంటే అది తెలియక అమాయకంగానే ఏమో ఇలా పెడితే ఎమ్మెల్యే మీద అని చెప్పి, కానీ అది కోర్టు తీసుకుందా లేదా కేసు, ఎందుకంటే డబ్బులు ఇవ్వడం నేరం, డబ్బులు తీసుకోవడం నేరం ఎలక్షన్ లో. అలాంటప్పుడు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? కోర్టు ఏమి సపరేట్ గవర్నమెంట్లు కాదు, అది యాక్ట్ ప్రకారమే నడుచుకోవాలి. రెండు నేరం అయినప్పుడు అది దాన్ని కేసుని తీసుకోకూడదు. కానీ ఆ కేసుని ఎలా యాక్సెప్ట్ చేశారా లేదా, చేస్తే ఏం జరిగింది, అది దానికి కోర్టు ఎలాంటి నిర్వచనం ఇచ్చింది అనేదే గదర్ సినిమా. బాగా డిఫరెంట్ గా ఉంది అది కాన్సెప్ట్. నాకే అది చూడాలి, ఎందుకంటే ఫస్ట్ మీ ట్రైలర్ చూడంగానే ఏంటబ్బాయి నేను నిజంగా అనుకున్నాను, మీరు ఏదైతే చెప్పారు పిచ్చోడని, ఏంటబ్బా 2000 అమాయకుడా తెలివైనోడా అసలు ఇది ముందు నిలబడుతుందా? ఎందుకంటే మన ఊళ్ళో మొన్న ఎలక్షన్ అయింది కదా, అవును, ఆంధ్రాలో కూడా మొత్తం ఇదే నడిచింది. 2000 రూపాయలు 2005లో అంతా నడిచింది. 15,000 అదే కొన్ని చోట్ల పెరిగిపోయింది. ఎలక్షన్ ముందు రోజుకి 3,000 అన్నారు, 4,000 అన్నారు, పెంచేశారు కొన్ని చోట్ల. డిమాండ్ అండ్ సప్లై అయిపోయింది కదా. వాళ్ళు అందరూ ఇదే మాడుకున్నారు కదా. సో ఈ 2000 రూపాయలు ఎవరికైనా కొంతమందికి ఇచ్చుండ్రు. ఇప్పుడు మనలాంటి చదువుకున్న ఏంటి, ఒకటి చదువుకున్న వాళ్ళకైనా, లేదా రెండోది వీళ్ళు ఒక పార్టీ అని తెలిస్తే ఇవ్వరు. ఇప్పుడు నేనున్నాను, నాకెవరు డబ్బులు, ఎందుకంటే దే నో క్లియర్లీ ఐఎమ్ జనసేన స్పీకర్, ఐ గో టు డిబేట్స్, ఐ గో టు వీడియోస్ అని చేస్తా కాబట్టి. మా ఊళ్ళో ఎమ్మెల్యే లేదా బూత్ ఏజెంట్ కానీ ఎవరైనా మేనేజ్మెంట్ నాకు ఎవరు డబ్బులు. అలా కొంతమందికి ఇవ్వకుండా ఉంటే వాడు కోపం వస్తే అనేది డిస్కషన్ నడుస్తుంది. అదేంటో నాకు 1000 ఇచ్చారు, 2000 ఇచ్చారు వాడికి అని చెప్పి కొంతమంది ఇలాంటివి కొన్ని నడుస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా ఓన్ చేసుకోగలరు అనేది. సో ఇండస్ట్రీలో మన నడుస్తున్న ఒక హాట్ టాపిక్ ఏంటంటే రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీ గురించి. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఏదైతే అక్కడ డ్రగ్స్ దొరికినాయో, వాళ్ళు విల్లాకి వచ్చినప్పుడు డ్రగ్స్ దొరికినాయో, ఏదైతే మన ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ఉన్నారో, వీ షుడ్ నాట్ టెల్ నేమ్స్, కొంతమంది కన్జ్యూమ్ చేశారని, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని పోలీసుల్ని తప్పుదారి పట్టించారు. అంటే ఎవిడెన్స్నే తప్పుదారి పట్టించడానికి కోసం ట్రై చేశారు. సో ఓవరాల్ సినారియో మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? నేను ఇండస్ట్రీ వాడిని కదమ్మా సార్, రేపు పొద్దున ఆ సినిమా రిలీజ్ అప్పుడు వీళ్ళందరూ నన్ను దొబ్బుతారేమో అంటే భయం కూడా ఉంది. కాకపోతే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నా రియాక్షన్ చెప్పాలి కాబట్టి నేనేమనుకున్నానంటే, ఏదైనా అతి సర్వేత్ర వజ్యత్వాన్ని ఏదైనా ఎక్కువ చేయకూడదండి. అంటే డబ్బులు ఎక్కువైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేమ్ ఎక్కువైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్లెజర్ కోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం, బాగా పోటాపోటీ ఉన్న మ్యాచ్ చూసాక నార్మల్ మ్యాచ్ చూసేటప్పుడు అసలు మనం టీవీ కట్టేస్తాం. టార్గెట్ 170 ఉండి అవతల 170 చేజబుల్ అనే మైండ్ సెట్లో అయితే మనం పెట్టి ఏమవుద్దో చూద్దాం. లేదా 230 ఉందనుకోండి, ఖచ్చితంగా అలాగే వెళ్తారనే మైండ్ సెట్తో మనం రిలాక్స్ అవుతాం. 120 కొట్టారనుకోండి, అబ్బా చేజ్ చేస్తారు అనుకుంటాం. కానీ అదే చేజ్ చేసేటప్పుడు 100కి 5-6 వికెట్లు పడి ఇంకా 3 ఓవర్లో 20 కొట్టాలన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. అది ప్లెజర్ మనకి, యూనో అడ్రలైన్ రష్ అంటాం. మనం సినిమాలు చూసేసి దాని నుంచి అందరూ ఈ హై లెవెల్ ఈ సినిమా వాళ్ళు కానీ, మీరు ఇప్పుడు రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ వాళ్ళు అడ్రలైన్ రష్ని అలవాటు పడ్డారు. దే వాంట్ సమ్ మోర్ ప్లెజర్.
రేవ్ పార్టీ అంటే మనం చదివాను, అసలు నాకు తెలియదు రేవ్ పార్టీ అంటే జనరల్ పార్టీ అనుకున్నా కానీ దాంట్లో రకరకాలు ఉంటాయని మొన్న రేవ్ నేను పార్టీలో చదివితే కానీ చాలా ఉంటాయి. అదే నాకు అవును. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ ఓకే ఇలా ఉంటదా అంటే ఆ! ఒక ఫారిన్ సంస్కృతి అది యాక్చువల్ గా అలానే అవును. ఉండకూడదు కాదు, ప్రపంచం మారుతున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్, అవును. కానీ అతి జరగకూడదు అనే విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా విచ్ ఇస్ నాట్ యూనో షుడ్ నాట్ బి డన్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇక మనం బట్టలు ఇప్పేసి తిరుగుతామంటే అట్టాగే అవుతా ఉంటది. అవును. మనం వసుదైక కుటుంబం కాన్సెప్ట్ ఇండియా కర్మభూమి లాగా హ్మ్. వీ హ్యావ్ ఏ సర్టెన్ యూనో డీసెన్సీ లిమిట్స్ ఇన్ పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ డీసెన్సీ లిమిట్స్ ఉన్నాయి. హ్మ్. దానివల్ల అవేర్నెస్ రావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అలాగే అవేర్నెస్ అవ్వకుండా కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి అనేది విచ్చలవిడిగా అవ్వకూడదు. అవును. అవేర్నెస్ అవ్వాల్సింది ఏంటి, మెంటల్ ఈ మధ్య మెంటల్ అంటే మన చిన్నప్పుడు ఏంటంటే మన ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే పెద్దోళ్ళు ఒకటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి తీర్చేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ అయిపోయాం, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం. హైదరాబాద్ లో మూడు పిల్లలు ఉంటారు, ఒక పాప ఉంటారు, వాళ్ళ మధ్య గొడవలు వస్తే తీర్చడానికి కూడా ఎవరు ఉంటారు. అవును. ఇట్లాంటి విషయాల్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ముందు మాడుకోవాలి, వాళ్ళకు ఇవన్నీ ఇలాంటి వాటిలో అవేర్నెస్ కావాలి, ఇలాంటి ఇంత ముందు లేవు, అవును. ఇట్లో కావాలి. అలాగే సెక్స్ అంటే ఏంటి, మనకు పిల్లలు కావాలనేది ఓపెన్ గా మాడుకోగలరు, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవును. బట్ అవేర్నెస్ క్రియేట్ జరిగింది ఏంటంటే ఇలాంటి వాటికి హ్మ్. వద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు, ఎస్పెషల్లీ గుట్కాస్ మీద. గుట్కాస్ మీద కావచ్చు. నిన్న అంతకుముందేమో సెలబ్రిటీస్ ఉన్నా ఆడెంత పెద్దోడైనా సరే డ్రగ్స్ ఎవడన్నా చేస్తే తాట తీండి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. హ్మ్. అది దట్ హాస్ బీన్ డూయింగ్ వెరీ. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్ మీద ప్రతి హోటల్ మీద అంటే రైట్స్ చేశారు. రైట్స్ చేయడం అనేది ఇంతకుముందు ఇంత సీరియస్నెస్ లేదు. అవును. ఎందుకో మరి అది దోస్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్. మనలాంటి వాళ్ళందరికీ క్వాలిటీ పెరిగింది కదండి. దీస్ ఆర్ ఆల్ వెరీ నైస్ టు హియర్. అండ్ రేవ్ పార్టీ ఈజ్ వెరీ సాడ్. అంటే వాళ్ళు తప్పించుకొని చూస్తారు కదండి, ఇప్పుడు డ్రగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అవును. అందుకని తప్పించుకొని చూస్తారు కాబట్టి వాళ్ళు తప్పుదోవ పెట్టడానికి ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తప్పు చేసిన ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఈ రోజు కాకపోతే రేపైనా. సార్ మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? అంటే బేసిక్గా నేను చాలా డిఫరెంట్ కదండి. ఐ బీన్ ఆడిటర్ ఫర్ మెనీ ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఓకే. సో ఏమవుతుంది, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సీఏ ఖచ్చితంగా. కదా, నేను అవును. ప్రొడ్యూసర్తో కూర్చుంటాం. ఎట్ ద సేమ్ టైం సార్ నాకు రోల్ కావాలి అడగడం అనేది ఏదైతే ఉందో అది మనం అడగలేం. అట్ ద సేమ్ టైం యాక్టింగ్ వచ్చు, కానీ నేను యాక్ట్ చేస్తానంటే మనం సీఏ అయ్యి చాలా సీరియస్ టాపిక్ మాట్లాడతాం, క్రోర్స్ ఆఫ్ మనీ గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం, ట్యాక్స్ ప్లానింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం, ట్రాన్సాక్షన్స్ మాట్లాడుతూ ఉంటాం. రోల్ అడగాలంటే లొకేషన్లోకి వెళ్తాము. నేను సీఏ ఉంటాను, నేను పెద్ద ప్రొడ్యూసర్తో మాట్లాడుంటాను. లొకేషన్లోకి వెళ్ళాక నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అనుకోండి, నీకు అన్నం పెట్టడం ఏంటంటే ఆ దూరంగా వెళ్ళి నుంచొని తినడమే. అవును. ఓకే, లేదు మిడిల్ లెవెల్ ఆర్టిస్ట్ అయితే మనకు దూరం మిడిల్ లెవెల్ ఆర్టిస్ట్కి సపరేట్గా ఒక టేబుల్ వేసి అక్కడ కూర్చోబెడతారు, కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. అవును. అలాంటి ఫేస్ చేశాను. అంటే ఏదేదో చూసి మళ్ళీ నేను చెప్పుకోకూడదు అండి, అక్కడ వెళ్ళి ప్రొడ్యూసర్కి లేదా లోకల్ ఏరియాలో ఉండే వాళ్ళకి నేను చాటాగొండి నాకు మంచిగా చూడండి అని చెప్పలేనుగా. అవును. ఇంకో పక్క నాకు వచ్చిన రోల్ మిడిల్ రోల్ ఉందనుకోండి, అక్కడ నేను సర్దుకోవాలా, అది కొంచెం ఇబ్బంది అనిపించేది నాకు. దానికి తోడు చెప్పేది అంటే అవతల వాళ్ళు మనం సక్సెస్ అవ్వనందుకు ఎలా ఉంటుందంటే ఏంది నువ్వు వస్తావా, వాళ్ళు అన్నారు అవుతావా, ఇలా రెస్పెక్ట్లెస్గా మాట్లాడతారు ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు బట్టి. అది వాళ్ళ తప్పు కాదు, మనం రికగ్నేషన్ వచ్చాక వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే అలా మాట్లాడేసరికి నాకు చాలా హట్టింగ్ అనిపించేది. అవసరం మనకి ఇండస్ట్రీ, ఎందుకు వెళ్ళి ఏం సాధిస్తాం, అంత అవసరం మనకి ఇంత రెస్పెక్ట్ బయట మనకు దొరుకుతున్నప్పుడు ఇంత ఉండాలని. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చి సినిమాలు చూస్తూ ఉంటాం, ఉల్టీ పెడతా ఉంటాం, దాని బడ్జెట్ 4 కోట్లని చదువుతూ ఉంటాం యూట్యూబ్లోనో లేకపోతే పేపర్లో, ఈ సినిమాకి ఎవడురా 4 కోట్లు పెట్టింది, ఈ సినిమాకి ఎవడు 2 కోట్లు పెట్టింది, ఇలాంటి మనం ఖచ్చితంగా బెటర్గా చేయగలం. కామన్ సెన్స్ ఉండాలి, ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. స్క్రీన్ ప్లేలో టైట్ ఉండాలి. ఇది మిస్ చేసినప్పుడు స్టోరీ ఎవడు చెబుతున్నాడు, స్టోరీ ఎవడు ఓకే చేస్తున్నాడు, ఇవన్నీ నాలో ఒక చేసేది. ఐ సీన్ మోర్ దెన్ 1000 కొరియన్ మూవీస్, 200 ఇరాన్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అయితే మోర్ దెన్ 10,000. రోజు ఒక 2 మూవీస్ చూడండి పడుకోని గత 15 ఏళ్ళ నుంచి అదే నాది. కాలేజీ లెవెల్ నుంచి చదువుకునే దగ్గర నుంచి ప్రతిరోజు ఒక మూవీ చూసేవాడిని, మినిమం 2 మూవీస్. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి అయితే రోజు 1-2 మూవీస్ మినిమం. అది చూసి 1 గంట పడుకుంటాను, లేదా 2 పడుకుంటాను, లేదా మధ్యాహ్నం ఒక గబగబా 1.5 hour మూవీస్ కంప్లీట్ చేస్తాను ఎక్కడో చోట ఆఫీస్లో కూర్చున్నాను. అలాంటి చూస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ వై కాంట్ ఇట్ మేక్ బెటర్ అనే దాంట్లోంచే అగైన్ ఐ వాంట్ డూ మూవీస్ బై టెల్లింగ్ గుడ్ స్టోరీస్ అనే దాంట్లోంచి పుట్టింది. నేను ఫేస్ అయింది అయితే అట్లా. సార్ అది ఏదైతే మీరు ప్రొడ్యూసర్స్ గురించి ప్రొడ్యూసర్స్ ఒక్కటేనా సార్? అంటే ప్రొడ్యూసర్స్ కింద వాళ్ళు ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారో వాళ్ళొక్కళ్ళేనా మిమ్మల్ని హర్ట్ చేపిచ్చింది? లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఒక పై వాళ్ళు ప్రొడ్యూస్ హర్ట్ చేయరండి, ప్రొడ్యూసర్ కాదు, కింద స్థాయి వ్యక్తులు వాళ్ళు హర్ట్ చేస్తారు. హ్మ్. ఇంకా అది కాకుండా అన్‌ప్రొఫెషనలిజం అండి.
అన్‌ప్రొఫెషనలిజం. నేను ఒక ఒక ఏంటంటే ఒక టాప్ క్లాస్ డైరెక్టర్స్ గాని, ఒక హీరో గాని, వాళ్ళు గాని వాళ్ళ ఆఫీస్‌కి మీరెళ్ళినప్పుడు ఏమన్నా ఇలాంటివి ఫేస్ చేసారా? లేదండి. కాకపోతే ఏందంటే బాధ కాదు గానీ ఇట్స్ గుడ్ థింగ్. అంటే ఏది జరిగినా మన మంచికనే దాంట్లో 'అరవింద సమేతలో' చేశాను నేను. హ్మ్. అండ్ 'భీష్మలో' చేశాను హ్మ్. సినిమాలో. చిన్న క్యారెక్టర్‌లు మంచి కాంబినేషన్‌లోనే పడ్డాయి. అందులో కట్ అయిపోయింది. హ్మ్. నేను అది చేసింది ఇంకా అసలు లేదు. బాధేసిద్ది. అంటే ఓకే. నేను చేసేటప్పుడు ఏంటి నాకు నితిన్ గారు, ఇండ్ల కిషోర్ గారు, కమెడియన్ సత్య గారి మధ్యలో కాంబినేషన్‌లో 2 డైలాగులు ఏమో ఉన్నాయి. అయి చేసుకొని వెళ్ళేసరికి ఇంత మధ్య మధ్యలో ఉంటే ఖచ్చితంగా మన ఫేస్ పడిద్దని. మేబీ అది ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసరికి అంత కామెడీ ఉండకపోయి ఉండొచ్చు. హ్మ్. అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి డైరెక్టర్ గారు తీసేసారు. హ్మ్. అది నాకేం అనిపించలేదు కానీ అనిపిస్తది కదా! చేసాము. అవును. ఉంటే కొంచెం విజిబిలిటీ పెరిగిద్ది కదా! ఓకే. ఈడెవడో కుర్రోడు బాగానే ఉన్నాడు అని పిలవండి అంటారు. మళ్ళీ ఏదో మనం చెప్పుకోవడానికి బాగుండేది. దానివల్ల ఏమైపోయింది నాకు చెప్పుకోవడానికి ఏం లేదు కదా! నేను చేశా అని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. హ్మ్. అలాంటిది కొన్ని అనిపిస్తది. ఇంకందుకే మంచిగా చేద్దాం. ఇలా ఒక డైలాగ్, 2 డైలాగులు కాదు. కొంచెం లెంత్ ఉన్న చేద్దామని. ఎవడిత్తారు మనకి? ఎవరిత్తారు? హ్మ్. మనకి ఇవ్వరు కదా! ఇప్పుడు ఈ మూవీకి ఎవరు స్పాన్సర్ చేశారు? ఒక వేరే 'తేజ' అని ఈస్ ఎ ప్రొడ్యూసర్. హ్మ్. ఆయన చేశారు. హ్మ్. నేను ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా అనుకోండి. నా ఫ్రెండ్ కాబట్టి ఐ హావ్ టు ఎన్ష్యూర్ అవును. ఎవ్రీ మనీ ఈస్ స్పెంట్ ప్రాపర్‌లీ అని. సో 'గద్దర్' మూవీ తర్వాత ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? వేరేది ఒకటి గుంటూరు అండి. గుంటూరు బేస్ మీద ఒక ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా మనం గోదావరి ప్లేస్ చేస్తాం. లేదా శ్రీకాకుళం తీసుకుంటాం. లేదా తెలంగాణ స్లాంగ్ ఈ ఎక్కువ ట్రెండ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. హ్మ్. అయితే గుంటూరు కార్ అనేది వచ్చింది. గుంటూరు మీద రీసెంట్‌గా. హ్మ్. దీనికి ముందు గుంటూరు స్లాంగ్ లేదా పల్నాడు స్లాంగ్‌లో మీకు మిడిల్ క్లాస్ మెలోడీస్ వచ్చింది. హ్మ్. సో, మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో నాకు బాగా హర్ట్ అయిన విషయం ఏంట్రా అంటే నాది గుంటూరు బేసిక్‌గా. హ్మ్. సో, నాకు తెలుసు నా లాంగ్వేజ్ ఎలా మాట్లాడతానో తెలుసు. అది మన హీరో దగ్గర నుంచి డిఫరెంట్ స్లాంగ్ వచ్చింది. ఎందుకంటే పాపం తను తెలంగాణ స్లాంగ్ కదా! అవును. నా గుంటూరు స్లాంగ్ నుంచి నువ్వు తెలంగాణ స్లాంగ్ మాట్లాడేసరికి తెలంగాణ స్లాంగ్‌లో గుంటూరు లాంగ్వేజ్ మాట్లాడుతుంటే నీకు సెట్ అవ్వట్ల. అవును. నేను ఈవెన్ డైరెక్టర్ గారికి కూడా నేను మెసేజ్ చేసినప్పుడు, హ్మ్. బ్రో ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్. చాలా బాగా తీశారు. ఇదొక్కటి మీరెందుకు తీసుకోలేకపోయారు అని ఏదో మెసేజ్ చేశాను. ఏం రిప్లై చేశారో గుర్తులు కూడా లేదు. అక్కడ ఒక చోట హర్ట్ అయ్యాను నేను గుంటూరు కుర్రోడిగా. హ్మ్. మొన్న గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారిని సరిగ్గా అసలు ఆయన మహేష్ బాబు టైమింగే సూపరు. అవును. ఆయన కూడా గుంటూరు బురిపాలెం ఆయనది. అక్కడ గుంటూరు డిస్ట్రిక్కే. అవును. కానీ ఆయన డెలివరీలో కూడా ఆ గుంటూరు యొక్క ఆ రఫ్‌నెస్‌ని గాని అది కరెక్ట్‌గా చూపించలేకపోయారు. సో, అలాంటి స్టోరీ బేస్ మీద గుంటూరు అంటే కొంచెం గుంటూరులో ఎలా ఉంటారు మనుషులు? వాళ్ళ యొక్క స్టోరీతో కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి ఒక స్టోరీ ఓకే అనుకున్నాము. హ్మ్. అది చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ నెక్స్ట్. చేస్తారా సార్ ఆల్రెడీ నెక్స్ట్? స్క్రిప్ట్ 50% అయిపోయింది. ఓకే. అంతే ఇంకా ఫైనల్ ఇప్పటికొచ్చాం కాబట్టి కాస్త టైట్ స్క్రీన్ ప్లే. మనకో దూల ఉంటది గదా! ఇంతమందిని తిట్టినోళ్ళం స్క్రిప్ట్ మీద కరెక్ట్‌గా చేసుకోకుండా ముందుకెళ్ళాలని అనుకోం గదా! అవును. నాకు ప్రతి సీన్ చెప్తున్నప్పుడు అక్కడికెళ్ళాక ఇది బావుంటదా? బాగోదా? అనేది నాకు గూడా తెలుసు. ఎందుకంటే నేను యాక్ట్ చేయాలి కదా! హ్మ్. నేను ఓన్ జేసుకోవాలి దాన్ని. అందుకని ముందు చదివేటప్పుడే డైరెక్టర్‌తో ఒక లాజిక్‌గా మాట్లాడి ఇది ఎట్లా చేద్దాం? ఇది ఎట్లా చేద్దాం? అని మాట్లాడుకోవాలి కాబట్టి ఆ హ్మ్. లెవెల్‌లో ఉన్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్‌కొచ్చేస్తే ఫేవరెట్ హీరో ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో అపార్ట్ ఫ్రమ్ 'పవన్ కళ్యాణ్' గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాగా ఇప్పుడు లేదండి. హ్మ్. నేనెప్పుడు ఐ లైక్ 'జల్సా' మూవీ ఎ లాట్. ఆ! సో, హీరోగా నేనెప్పుడు ఆయన్ని అడ్మైర్ అవ్వలేదు. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటది కదండీ! అవును. అందుకే అంటే వాళ్ళు ఒక సక్సెస్ రోల్ అవుతారు. మోడల్ కష్టపడొచ్చారు. ఈయన చేశారు. అంటే నా అండ్ ఫేవరెట్ ఆల్‌వేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ ఎన్టీఆర్ గారండి. ఓకే. జూనియర్ హ్మ్. ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ చాలా ఎప్పటి నుంచో. కానీ అంటే ఆహ్, మనం ఒకళ్ళని తీసుకోలేం యాక్చువల్‌గా. హ్మ్. ఈవెన్ దో ఎన్టీఆర్ గారు చాలా మోస్ట్ ఫేవరెట్ గానీ వీళ్ళు కాదు అని అనడానికి లేదు. ఒక్కోళ్ళ నుంచి ఒకళ్ళు లెర్నింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ 'గద్దర్' సినిమా చూస్తే కొంత రంగస్థలంలో 'రామ్ చరణ్' లాగా ఉందని కంపారిజన్ చేశారు కొంతమంది. హ్మ్. సో, యెస్ 'రామ్ చరణ్' గారిది మైల్ స్టోన్. 'త్రిబుల్ ఆర్' కంటే కూడా బెటర్ యాక్టింగ్ అవును. అతనిది ఆ సినిమాలో. ఓకే. ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు దిస్ ఈస్ ఎ పారామీటర్. అలాగే 'అల్లు అర్జున్' గారిది. హ్మ్. అంటే బట్టలెలా ఏసుకోవాలనేది 'అల్లు అర్జున్' గారు తప్పితే నాకు తెలిసి మన దగ్గర అంతకంటే స్టైల్. సూపర్‌గా స్టైల్ లేదు. 'రాము' ఆర్ 'అల్లు అర్జున్' దీస్ ఆర్ ద 2 పీపుల్ హ్మ్. ఆర్ 'నితిన్.' దీస్ 3 పీపుల్ ఐ సీ స్టైలింగ్‌లో బెస్ట్ అనిపిస్తారు. సో, దాంట్లో 'అల్లు అర్జున్' గారు నేషనల్ లెవెల్‌లో బెస్ట్ చేశారు. సో, ఓకే. మనం డ్రెస్సింగ్ చేస్తే కొంచెం ఫాలో అవ్వాలి అనే ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఆయన అనిపిస్తారు. హ్మ్. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటదండి. నా ఫేవరెట్ హీరో అయితే 'ఎన్టీఆర్' గారు. ఎందుకంటే ఆయనలాగా ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ నేను కూడా 109 కేజీస్ ఉండేవాడిని. 'నాట్ 9' ఆ! ఉండేవాడిని. అక్కడి నుంచి ఇప్పుడు 75కి అలా వచ్చాను. ఓకే. వర్కౌట్ కావచ్చు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ నేను కూడా చేయగలిగాను. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ అనుకోండి. హ్మ్. ఎన్టీఆర్ లాగా కాకుండా. బట్ అది నాకు ఇన్‌స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి. 'టెంపర్' సినిమా ఈజ్ మై ఫేవరెట్ మూవీ. ఆ అల్టిమేట్. క్యారెక్టరైజేషన్. హ్మ్. సో, అట్లా నాకు అలా ఇన్‌స్పిరేషన్ ఆయన ఎప్పుడు కూడా.